కోల్కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనతో పశ్చిమ బెంగాల్ అట్టుడికిపోతోంది. బాధితులకు న్యాయం చేయాల్సిందేనని అధికార, ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు ఘటనపై సీఎం మమతా బెనర్జీ బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ విధ్వంసం వెనుక సీపీఎం, బీజేపీ పార్టీలు ఉన్నాయంటూ మమతా బెనర్జీ ప్రభుత్వం నొక్కి చెబుతోంది. బాధితురాలైన జూనియర్ డాక్టర్కు న్యాయం చేయాలంటూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనలకు అసలు కారణం ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి హతమార్చటంతో ప్రభుత్వం నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ విచారణలో ఉంది. కాగా, ఈ కేసులో వాలంటీర్గా పనిచేస్తున్న నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ చేస్తున్న సీబీఐ సంచలన విషయాలను బయటపెడుతోంది. మృతురాలిపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దానికి కారణం విచారణలో బయటకు వస్తున్న విషయాలే. ముఖ్యంగా జూనియర్ డాక్టర్ మృతదేహంలో పెద్ద మొత్తంలో వీర్యాన్ని గుర్తించటమే. అంతేకాదు, బాధితురాలి శరీరంపై 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు, మృతురాలి ఛాతీ, పెదవులు, వేళ్లు, ఎడమకాలికి గాయాలు కావటంతో పాటు కళ్ళు, నోటి నుంచి రక్తస్రావం అయినట్టు గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా మృతురాలి తల్లిదండ్రులు, మా కుమార్తెపై ఒకరికంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని కోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారని సమాచారం. 2024 ఆగస్టు 9 శుక్రవారం రోజు అర్ధరాత్రి ట్రైనీ డాక్టర్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తోంది. భోజనం టైం అవటంతో ట్రైనీ డాక్టర్ భోజనం చేసి రెస్ట్ తీసుకోటానికి చెస్ట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాలుకి వెళ్ళింది. ఆ తర్వాత దారుణమైన స్థితిలో శవమై కనిపించింది. పోలీసులు విచారణ చేశారు. సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం చూస్తే కన్నీరు వస్తోంది. అందులో నమ్మలేని భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ట్రైనీ డాక్టర్ ప్రైవేటు పార్టులపై గాయాలు చేసి దారుణంగా చంపినట్టు పోస్టుమార్టంలో ఉంది. అంతేకాదు, మృతురాలి ప్రైవేటు భాగాలలో లోతైన గాయం కనిపించిందని, గొంతు నులిమి చంపటం వల్ల ఆమె థైరాయిడ్ కార్డిలేజ్ విరిగిపోయినట్టు గుర్తించారు. ఈ ఘటన ఆగస్టు 9 శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య అత్యాచారం, హత్య జరిగినట్టు వైద్యుల పోస్టుమార్టంలో తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం చూస్తే మృతురాలిని చాలా చిత్రహింసలు చేసి అత్యాచారం, హత్య చేశారు. మృతురాలి నోరు మూసి కేకలు వేయకుండా నోరు, ముక్కు మూసి ఆమె తలను గోడకు గాని నేలపై కాని గట్టిగా అదిమిపట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు, అసహజ లైంగిక చర్యతో పాశవికంగా దాడి చేయటంతో బాధితురాలి అంతర్గత అవయవాలలో లోతైన గాయమైనట్టు చెబుతున్నారు. అంతేకాదు, ఆమె ముఖంపై గోటితో చేసిన గాయాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు వేడెక్కాయి. మమతా సర్కారుపైన విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. మమతా సర్కార్ ఈ కేసును సీబీఐకి అప్పగించటంలో ఆలస్యం చేసిందని, కేసు విచారణలో మొదటి 48 గంటలు అత్యంత కీలకమని, కానీ కలకత్తా పోలీసులు మమతా సర్కార్ ఆలస్యం చేస్తూ వచ్చిందని, ఈ కేసును ఏమాత్రం సీరియస్గా తీసుకోలేదని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు, క్యాండిల్ మార్చ్, నిరసనలు చేపట్టింది. ఈ కేసులో ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యం చేసిన నిందితుడు ఎలా దొరికాడంటే, ట్రైనీ డాక్టర్ని సంజయ్ రాయ్ అత్యాచారం చేసినప్పుడు సంజయ్ రాయ్ హెడ్సెట్ పడిపోయింది. అయితే ఈ విషయాన్ని సంజయ్ గుర్తించలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత సంజయ్ కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతదేహం బయటపడ్డాక ఏం తెలియనివాడిలా తాను కూడా వచ్చి సానుభూతి చూపించాడు. పోలీసులు హత్యాస్థలాన్ని పరిశీలించగా పోలీసులకు ఓ హెడ్సెట్ దొరికింది. కథ మలుపు తిరిగింది. అది మృతురాలిది కాదని నిర్ధారించుకున్నారు పోలీసులు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో సంజయ్ కనిపించాడు. హత్యాస్థలంలో దొరికిన హెడ్సెట్ కూడా అతడిదేనని తేలటంతో సంజయ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత పోలీసులు వారి స్టైల్లో విచారణ చేశారు. సంజయ్ నేరం అంగీకరించాడు. ట్రైనీ డాక్టరుపై దారుణానికి ఒడిగట్టిన తర్వాత నిందితుడు పక్కా ప్లాన్ చేశాడు. వెంటనే సంజయ్ రాయ్ ఇంటికి వచ్చి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. తను వేసుకున్న దుస్తుల్ని ఉతికి పడుకున్నాడు. ఎంత తెలివైన నేరస్తుడైనా ఓ క్లూ వదిలినట్టు సంజయ్ షూపై రక్తపు మరకలు అతడిని పట్టించాయి.
అయితే ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే విచారణలో చేసిన తప్పుకు సంజయ్ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయటం లేదట. అంతేకాదు, నన్ను ఉరితీయాలనుకుంటే తీయండి అంటూ ఖరాఖండిగా చెప్పాడట. ఈ కేసులో సీబీఐ ట్రైనీ డాక్టర్పై గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై బెంగాల్ హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఇది ప్రభుత్వ యంత్రాంగం సంపూర్ణ వైఫల్యమని ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పోలీసులు వైద్య సదుపాయాలను, అక్కడ పనిచేస్తున్న వైద్యుల్ని రక్షించలేకపోతే ఎలా, దానిని మూసేయాలంటూ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఈ ఘటనపై మధ్యంతర నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై మీరు చర్యలు తీసుకుంటున్నారా లేదా, నివారణ చర్యలు ఏమిటి అని కోర్టు ప్రశ్నించింది. విధ్వంసానికి పాల్పడిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటనలకు సంబంధించి అన్ని విషయాలను సీబీఐకి ఇవ్వాలని కోల్కతా పోలీసులను కోర్టు ఆదేశించింది.